శాంతి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ మానస కార్యక్రమానికి స్వాగతం. మనం ఉద్యోగ వ్యాపారాలు చేస్తాము, దేనికోసం? డబ్బులు సంపాదించుకోవడం, ఆస్తి సంపాదించుకోవడం. అందులో తప్పుకరమైనటువంటి విషయం ఏమీ లేదు. తప్పకుండా జరుగుబాటు అనేటువంటిది జరగాలి. పిల్లలకి కూడా మంచి కంఫర్టబుల్ లైఫ్ ఇవ్వాలంటే డబ్బులు ఏందైతే ఇవ్వలేం కదా. సో కాబట్టి అవి తప్పు అయినటువంటి విషయాలు కాదు. కానీ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆధ్యాత్మిక మార్గంలో కూడా ఎంతో ఆస్తి సంపాదించవచ్చు. ఇలా అనగానే చాలామంది నవ్వచ్చు. కానీ ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నటువంటిది స్థూలంగా కనిపించేటువంటి ఆస్తి కూడా, ఆస్తి గురించి కాదు. ఎందుకంటే అది అంత దైవాధీనం. ఏ రోజు వస్తుందో ఏ రోజు రాదో మనకి తెలియదు. వచ్చిన రోజు వాళ్ళు వచ్చింది అనుకోవడమే, రాని రోజు ఆహా వాళ్ళు రాలేదు అనుకోవడమే తప్ప మనం దాంట్లో పెద్దగా చేయగలిగేది ఏమీ ఉండదు మనకి, రైట్? కానీ ఆధ్యాత్మిక మార్గంలో లభించేటువంటి ఆస్తి అంతకన్నా చాలా గొప్ప ఆస్తి మనకి లభిస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ ఆస్తిలో చిల్లిగవ్వ కూడా మనతో పాటు రాకపోవచ్చు, కానీ ఈ ఆస్తి మాత్రం మనకి జన్మ జన్మలకి మనతో పాటు వస్తూ ఉంటుందన్నమాట. మరి ఏంటి ఆ ఆస్తి? అసలు ఆస్తి అని దేన్ని అంటారు అంటే దేని వల్ల అయితే మనకి కలిసి వస్తుందో. డబ్బు వేరు, ఆస్తి వేరు. డబ్బు అంటే ఒక ఫిజికల్ ఉంటుంది, బట్ ఆస్తి అంటే ఏంటి అంటారు కదా, వాళ్ళకి తరతరాలుగా వాళ్ళ పెద్దవాళ్ళ నుంచి ఆ సంస్కారం ఒక ఆస్తి కింద వచ్చిందండి అంటారు. ఇప్పుడు ఎవరైనా పిల్లలు మంచి వినయ విధేయతలతో ఉన్నారనుకోండి, వాళ్ళ ఇంట్లో అది ఆస్తి కింద వచ్చిందండి వాళ్ళ పెద్దవాళ్ళ నుంచి అంటారు. సో ఆస్తి అంటే బర్కత్ అన్నమాట. అది మనం ఒక డిఫైన్ చేయలేనటువంటి ఒక ట్రెజర్ మనకి అది లభిస్తుంది. సో ఆధ్యాత్మిక మార్గంలో మనకి లభించే మొట్టమొదటి ఆస్తి వివేకం యొక్క ఆస్తి. వివేకము అనేటువంటిది చదువుతో వచ్చేటువంటిది కాదు. చదువుతో కొంచెం వస్తుంది వివేకం, రాదని కాదు. బట్ ఏ విధమైనటువంటి వివేకం వస్తుంది ఆధ్యాత్మికత వల్ల? ఆధ్యాత్మికత వల్ల వచ్చేటువంటి అనేకమైనటువంటి జ్ఞానంలో ఫస్ట్ది సత్ మరియు దుష్టం యొక్క జ్ఞానం వస్తుంది. అంటే కరెక్ట్ ఏంటి, రాంగ్ ఏంటి, సత్యం ఏంటి, అసత్యం ఏంటి అనేటువంటిది మనకు తెలుస్తుంది. సత్యము అసత్యము ఎప్పుడైతే మనకు తెలుస్తాయో సత్యం వెనకాతలు మనం పరిగెడతాం, అసత్యాన్ని మనం వదిలేస్తాం. ఉదాహరణకి ఇప్పుడు చూడండి, మనకి వచ్చేది నెలకి 25,000 వస్తాయి, కానీ మనకి నెలకి మన ఖర్చు 1,00,000 రూపాయలు ఉంటుంది. మిగిలిన 75,000 ఎక్కడి నుంచి అవుతుందంటే క్రెడిట్ కార్డు అంటాం మనం. కానీ ఏదో ఒక రోజు ఆ క్రెడిట్ కార్డు కూడా బిల్లు మనమే కట్టాలి, కంపెనీ వాడు కట్టడు, బ్యాంక్ వాడు కట్టడు. సో ఆ విధమైనటువంటి జ్ఞానం వస్తుంది. అందుకని నేను ఎంతలో నేను హాయిగా బతకగలను అంతలో నేను హాయిగా బతుకుతాను. భగవంతుడు నాకు ఎంత ఇచ్చారా దాననుసారంగానే నేను బతుకుతాను. రోజుకి 100 రూపాయలు సంపాదించుకునే వాళ్ళు బతుకుతున్నారు, రోజుకి 1000 రూపాయలు వాళ్ళు బతుకుతున్నారు, రోజు 10,000, రోజు 1,00,000, రోజు 1,00,000 ఇలా సంపాదించే వాళ్ళు ఉంటారు. బట్ మన లిమిట్ ఏంటో మనకి తెలుసుకుని దాని అనుసారంగా మనం జీవితాన్ని గడిపించడం ఒక రకమైనటువంటి వివేకం. ఇంకొక రకమైనటువంటి వివేకం, జ్ఞానం ఏమొస్తుంది అంటే వాట్ ఈజ్ మై అల్టిమేట్ గోల్ ఇన్ లైఫ్. చూడండి, ఇంగ్లీష్లో మిడ్ లైఫ్ క్రైసిస్ అని అంటారు. అంటే యాక్చువల్గా ఏ మనిషి కూడా 40 ఏళ్ల వరకు టైం తెలీదు. ఎందుకంటే 40 ఇయర్స్ వరకు ప్రతి డెకేడ్ లైఫ్లో చేంజ్ ఫాస్ట్గా వస్తుంది. 1 to 10 ఇయర్స్ ఒకలా ఉంటుంది, 10 to 20, 20 to 30, 30 to 40. 40కి వచ్చాక అప్పుడు మనం ఆలోచిస్తాం ఇప్పుడు ఏంటి ఇంకా నెక్స్ట్ లైఫ్లో అని. ఎందుకంటే అప్పటి వరకు పెళ్లి చేసుకోవాలనుకున్న వాళ్ళు చేసేసుకుని ఉంటారు, వద్దనుకున్న వాళ్ళు మానేసి ఉంటారు, పిల్లలు వాళ్ళు కూడా ఏదో ఒక సెట్ అయిపోతారు. ఇప్పుడు వాట్ ఈజ్ మై లైఫ్ అనేటువంటి ఆలోచన 40లో వస్తుంది. ఎప్పుడైతే మనం ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తామో ఇవన్నీ చేయకూడదని కాదు, ఇవన్నీ చేసినా కూడా దీనికన్నా హయ్యెస్ట్ గోల్ నా లైఫ్కి వేరేదేదో ఉంది, అది ఏంటో తెలుసుకుని దాన్ని ఆచరించగలిగినటువంటి విచక్షణ వస్తుంది. ఎందుకంటే ఆ ఉన్నతమైన లక్ష్యం ఏదైతే ఉందో అది మన లైఫ్ తాలూకా రియల్ పర్పస్. ఆ ఉన్నతమైనటువంటి ఆ గమ్యంలోనే భగవంతుడు మనకి ఇచ్చిన స్కిల్ కానీ టాలెంట్ అంతా అందులో సఫలం అవుతుంది. లేదంటే ఒక మీడియోకర్ లైఫ్ వెళ్ళిపోతుంది అందరిలాగే.
మనకి భగవంతుడు ఎన్నో తెలిసి తెలియని ఎన్నో నైపుణ్యాలు, స్కిల్స్ మనకు భగవంతుడు ఇస్తాడు. అవన్నీ ఎందుకు ఇస్తారు అంటే, ఇదిగో నీది ఉన్నతమైన లక్ష్యం, దీన్ని సాధించడానికి నీకు ఇవన్నీ కావాలి అని. కానీ ఎప్పుడైతే నేను ఆ లక్ష్యాన్ని నేను సాధించాలి అనే ఎన్లైటన్మెంట్ ఎప్పుడైతే అవుతుందో, అప్పుడు మనలో ఉన్నటువంటి టాలెంట్, స్కిల్ అంతా బయటపడుతుంది. అది అప్పటి వరకు దాగుంటుంది. దీనికి అద్భుతమైన ఉదాహరణమే మహావీరుడైనటువంటి హనుమంతుడి యొక్క జీవిత చరిత్ర. ఆయనలో అంత శక్తి ఉంది, తనలో అంత గొప్పతనం ఉంది అన్న విషయం హనుమంతుడికి తెలీదు. బట్ ఎప్పుడైతే ఆయన లైఫ్ పర్పస్ ఆయనకు కనిపించింది, ఏంటి, రాములు వారి సేవ చేసుకోవడం. నేను ఏ శ్రీరామచంద్రుడి కోసమైతే వెతుకుతున్నారో ఆ శ్రీరామచంద్రుడు నాకు దొరికారు, ఇప్పుడు నేను వారిని సేవ చెయ్యాలి, నేను వారిని సేవించాలి అనేటువంటి తన లక్ష్యం ఎప్పుడైతే తనకు కనిపించిందో, అప్పుడు తనలో ఉన్నటువంటి శక్తి బయటకు వచ్చింది. తన అంత మహావీరుడు అని, వాయుపుత్రుడని, అంత బలశాలి అని చెప్పి హనుమంతుడికి తన యొక్క శక్తి తనకి తెలిసింది. ఇది ప్రతి మానవుడికి లభిస్తుంది. ఎప్పుడైతే నాకు అది తెలుస్తుందో అప్పుడు మనలో ఉన్న దానికి కావలసిన శక్తులు ఏవైతే మనలో ఉన్నాయో అవి బయటపడతాయి. సో ఈ విధమైనటువంటి జ్ఞానం కూడా మనకి ఆధ్యాత్మికతలో లభించేటువంటి ఒక రకమైన ఆస్తి. ఎందుకు అంటే, మనం ఆధ్యాత్మికతలో ఉన్నంత వరకు ఎక్కువ సమయం మనం ఏకాంతంగా, శాంతిగా, ప్రశాంతంగా ఎప్పుడైతే మనం ఉంటామో అప్పుడు లోపల ఉన్నటువంటి ఈ రకమైనటువంటి జ్ఞానం అనేటువంటిది అది బయటపడుతుంది. సో ద ఫస్ట్ ట్రెజర్ ఆఫ్ స్పిరిచువాలిటీ ఈజ్ నాలెడ్జ్. భగవంతుడు మనకి ఇచ్చేటువంటి ఆధ్యాత్మిక జ్ఞానంలో లభించే మొట్టమొదటి ఆస్తి ఏంటంటే వివేకము, లేదంటే జ్ఞానము. మరి రెండవ ఆస్తి అనేక శక్తులు. శక్తులంటే ఉన్నది మాయం చేయడం, గాల్లో పుట్టించడం అవి కావు శక్తులు. అది మెజిషియన్లు కూడా చేస్తారు. ఏ రకమైన శక్తులు వస్తాయి? శాంతి, సుఖం, ప్రేమ, ఆనందం అనేటువంటి ద రియల్ పవర్ మనలో పెరుగుతుంది. ఈ ప్రపంచంలో అన్నిటికన్నా శక్తివంతమైనది ఏంటి? యాటమ్ బాంబ్, హైడ్రోజన్ బాంబ్, న్యూక్లియర్ బాంబ్ కాదు. శాంతి, ప్రేమ, సుఖం, ఆనందం. ఇవి రియల్ శక్తులు ప్రపంచంలో. సో అలాంటి గొప్ప వీరత్వాన్ని, అలాంటి గొప్ప శక్తిని ఆధ్యాత్మికత ఇస్తుంది. దాది ప్రకాష్ మణి గారు అనేవారు, హార్మోనీ కావాలి అంటే హార్మానీ. హార్మోనీ అంటే ఐకమత్యం ఉండాలి అంటే హార్మానీ. ఓకే, నేనే ఓడిపోయాను. భార్యాభర్తలు ఉంటారు, 100 ఏళ్ళు మేము కలిసి బతకాలి అని చెప్పి ప్రమాణాలు చేసుకుంటారు. ఒకరోజు నేను ఓడిపోయానని ఒప్పుకోవడం వల్ల అక్కడ గొడవ ఆగిపోతే? దాది అనేవారు, హార్మానీతో హార్మోనీ. కానీ చాలా మంది అంటారు, అలా ఎంతవరకు అని. ఒకసారి అయితే చేయాలి కదా ముందు, అట్లీస్ట్ ఇంట్లో వాళ్ళ ముందు అయితే చేయాలి కదా. మన పిల్లల దగ్గర, భార్య దగ్గర, భర్త దగ్గర, తల్లిదండ్రుల దగ్గర, సోదరుల దగ్గర అట్లీస్ట్ అక్కడ స్టార్ట్ చేద్దాం. వాళ్ళైతే ఇంపార్టెంట్ కదా లైఫ్లో. మిగిలిన బయట వాళ్ళ సంగతి తర్వాత విషయం. ముందు అట్లీస్ట్ మన ఫ్యామిలీ మెంబర్స్లో, మన ఫ్యామిలీలో ఐకమత్యం ఉండడం కోసమైనా సరే మనం ఒక అడుగు వెనక వేయడంలో తప్పులేదు కదా. కాబట్టి రెండవ లభించేటువంటి ఆస్తి ఈ శక్తి, ఈ అంతర్గత శక్తి యొక్క ఆస్తి. మూడవ ఆస్తి గుణాల యొక్క ఆస్తి, సద్గుణాల యొక్క ఆస్తి. చూడండి, ఇప్పుడు పిల్లలకి మనం ఎన్నో ఇస్తున్నాం, ఎన్ని కంఫర్ట్స్ ఇస్తున్నాం, ఎన్ని లగ్జరీస్ ఇస్తున్నాం మనం వాళ్ళకి జీవితంలో కష్టం అంటే ఏంటో కూడా వాళ్ళకి అసలు తెలియదు. ఎండలో 5 నిమిషాలు కూడా నిల్చోలేరు, అంత లగ్జరీ ఇస్తున్నామే. అదంతా ఆస్తి ఇస్తున్నాం. కానీ మనం వాళ్ళకి సద్గుణాల యొక్క ఆస్తిని ఇస్తున్నామా? వినయ విధేయతల యొక్క ఆస్తిని ఇస్తున్నామా? ప్రేమాభిమానాల యొక్క ఆస్తిని ఇస్తున్నామా? ఈ సద్గుణాల యొక్క ఆస్తి రియల్ ఆస్తి. గుణవంతులుగా తయారు చేయడం రియల్ రెస్పాన్సిబిలిటీ. అలాగనే వాళ్ళకి చదువులై చెప్పించద్దని కాదు, కానీ ఎప్పుడైతే ఈ సద్గుణాల యొక్క ఆస్తి మనం ఇస్తామో అప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు నిలదొక్కుకోగలుగుతారు. కానీ ఈ సద్గుణాల యొక్క ఆస్తి ఎవరు ఇవ్వగలుగుతారు? ఎవరి దగ్గర అయితే అది ఉందో వాళ్ళే ఇవ్వగలుగుతారు. మన దగ్గరే లేకపోతే ఎలాగ ఇతరులకు ఇస్తాం? మనం పిల్లలకి మనం ఎలా ఇస్తాం? అందుకే ఆధ్యాత్మికత వల్ల మనకి లభించేటువంటి ఇంకొక ఆస్తి సద్గుణాల యొక్క ఆస్తి. అన్ని రకాల గుణాలు
నీతిగా ఉండడం, నియమావళిగా ఉండడం, పంక్చువల్గా ఉండడం, నిజాయితీగా ఉండడం, హర్షితముఖతగా ఉండడం, మధురంగా మాట్లాడడం, అలర్ట్గా ఉండడం అంటే జాగరూకంగా అయి ఉండడం, ఇలాగ 36 దివ్య గుణాలు ఉన్నాయి. ఈ 36 దివ్య గుణాలు మనకి రాజయోగ సాధన వల్ల, ఆధ్యాత్మిక జీవితం గడపడం వల్ల మనకి వస్తుంది. ధైర్యత, సహనం, ఓర్పు, యాక్యురసీ, ఏ పని చేసినా యాక్యురేట్గా చేయడం, దయాహృదయులై ఉండడం, కరుణాహృదయులై ఉండడం, యాక్యురసీ, అప్రిసియేషన్, ఇతరులను పొగడడం, ఈర్ష్య పడిపోవడం కాదు. వాళ్ళకు మంచి పని చేస్తే మీరు ఎంత మంచి పని చేశారని వాళ్ళని పొగడడం, యాక్యురసీ, అప్రిషియేషన్, బెనవలెన్స్ అంటే మనకి ఏదైతే ఉందో అది చాలా దాతృత్వ గుణం అన్నమాట. మన దగ్గర భగవంతుడు ఎంత ఇచ్చాడో అంతా నాకు బ్యాంక్ బ్యాలెన్స్లో దాచుకోవడం కాదు, అవసరమైన వాళ్ళకి దాన్ని పంచడం, బెనవలెన్స్. బేహద్ విశాలమైనటువంటి హృదయం వాళ్ళకు ఉంటుంది, వాళ్ళకి సంకుచిత భావాలు అనేటువంటివి ఉండవు. ఇవి ఇలాగ 36 దివ్య గుణాలు మనకి ఆధ్యాత్మికత వల్ల లభిస్తాయి. అందుకే దేవీ దేవతలు మనం ఏమని కొలుస్తాం? సద్గుణ సంపన్నులని పిలుస్తాం, గుణవంతులని పిలుస్తాం. కొంతమంది పేర్లు కూడా పెట్టుకుంటారు గుణమూర్తి అనేసేసి, అంటే వారిలో మంచి గుణాలు రావాలి అని చెప్పి. మరి లభించేటువంటి 4వ ఆస్తి ఏంటంటే అందరి యొక్క ఆశీర్వాదాల యొక్క ఆస్తి లభిస్తుంది. ఇది ఎంత విలువైన ఆస్తి అంటే, మనకి కష్ట సమయంలో మనల్ని అనుకుంటాం, నన్ను పలానా వ్యక్తి కాపాడాడు, పలానా డబ్బు నన్ను కాపాడింది, లేదంటే ఈ మాట సాయం వల్ల నేను రక్షింపబడ్డానని కాదు. దాని వెనకాతల పనిచేసిన బలం ఆశీర్వాదాల బలం. మనం మంచి చేసి మనల్ని ఎవరో దీవించారు కాబట్టి ఆ దీవెన ఇవాళ వీళ్ళ రూపంలో మనకి అది సహాయపడింది. అందుకే అంటారు నలుగురు నోట్లో నానకూడదు అంటారు, నలుగురి యొక్క శాపనార్థాలు మనం తినకూడదు అంటారు. ఎవరి మనసునైనా మనం అంటే బాగా లోతుగా కానీ మనం బాధ పెట్టినట్లయితే మన జీవితంలో ఎన్నున్నా మనకి సంతోషం ఉండదు. మా దగ్గరికి వస్తూ ఉంటారు, చాలా కోటీశ్వరుల కుటుంబాల నుంచి వస్తూ ఉంటారు, సిస్టర్ ఎన్నున్నా ఎందుకో నాకు అసలు హ్యాపీనెస్ లేదండి అని. సంతోషం లేదు, నన్ను ఎవరు ఏమీ అనరు, ఏ ప్రాబ్లం లేదు, బట్ సమ్హౌ ఐఎమ్ నాట్ హ్యాపీ. అంటే వీళ్ళు ఏదో జన్మలో ఎవరినో చాలా బాధ పెట్టారు వీళ్ళు, కాబట్టి ఇప్పుడు వీళ్ళు మానసికంగా ఆనందాన్ని వీళ్ళు అనుభూతి చేయలేకపోతారు. అలాంటి వాళ్ళకి చెప్తాం అనమాట, మీరు మనస్ఫూర్తిగా మీరు క్షమాయాచన అడగండి. ముందు భగవంతుడిని క్షమించమని అడగండి. ఫస్ట్ భగవంతుడిని అడగండి, భగవంతుడా నేను చేసిన అన్ని తప్పుల్ని నువ్వు నన్ను మనస్ఫూర్తిగా క్షమించు. తర్వాత ఎవరెవరితో నేను తెలిసో తెలియక ఎవరినైతే నేను బాధ పెట్టానో నన్ను క్షమించండి. పశ్చాత్తాపంతో కూడిన క్షమాపణ, ఏదో నోటితో సారీ అని చెప్పడం కాదు, పశ్చాత్తాపంతో కూడిన క్షమాపణ ఎప్పుడైతే అడుగుతామో అప్పుడు అది కట్ అవుతుంది. కట్ అయ్యి అప్పుడు మనకి లైఫ్లో హ్యాపీనెస్ అనేటువంటిది వస్తుందన్నమాట. కాబట్టి ఆశీర్వాదాల యొక్క బలం ఎప్పుడైతే మనకు ఉంటుందో అప్పుడు మనకి ఎంతో అది లైఫ్లో మనకి ఉపయోగపడుతుంది. అందుకే ఆధ్యాత్మిక మార్గంలో నడిచినప్పుడు అనేకులు మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటారు. మనం చెప్పేటువంటి ఒక మంచి మాట ఎవరి జీవితాన్ని ప్రభావితం చేస్తుందో మనకెప్పుడూ తెలియకపోవచ్చు, బట్ వాళ్ళు మనకి ఇచ్చేటువంటి ఆశీర్వాదాలే మనం సంపాదించుకునే నిజమైనటువంటి ఆస్తి. మేము పలానా క్లాస్ విన్నాము, పలానా సత్సంగానికి వెళ్ళాము, అక్కడ వాళ్ళు మాకు ఇలా చెప్పారు, అది మేము పాటిస్తున్న దగ్గర నుంచి మాకు చాలా బాగుందండి అని అంటారు కదా, అదే బ్లెస్సింగ్ అంటే, అదే ఆశీర్వాదం అంటే. కాబట్టి ఆధ్యాత్మిక మార్గంలో నడిచే వాళ్ళు సంపాదించుకునే చాలా పెద్ద ఆస్తి ఆశీర్వాదాల యొక్క ఆస్తి. వ్యక్తుల నుంచే కాదు, అలాంటి వాళ్ళు భగవంతుడి నుంచి కూడా ఆశీర్వాదాలను తీసుకుంటారు. భగవంతుడు కూడా మనస్ఫూర్తిగా వాళ్ళని ఆశీర్వదిస్తారు. మరి భగవంతుడి యొక్క ఆశీర్వాదాలు పొందడం అంటే ఎంత గొప్పకరమైనటువంటి విషయం, అది ఎంత మహత్కరమైనటువంటి విషయం. కానీ ఈ 4 ఆస్తులు మనవిగా ఎప్పుడవుతాయి? 4 ఆస్తులు లభిస్తాయి కానీ మనవిగా ఎప్పుడవుతాయి? ఎప్పుడైతే మనం ప్రతి సమయాన్ని, సంకల్పాన్ని, శ్వాసని సఫలం చేసుకుంటామో. ఇవన్నీ మనకి లభించాయి కానీ మనం ఎప్పుడైతే
ప్రతి సెకండు, ప్రతి మాట పరచింతన, పరదర్శన, వ్యర్థ చింతన, వ్యర్థ సంకల్పాల్లో గడిపేస్తే ఈ ఆస్తులన్నీ మన దగ్గర ఉన్నా అవి మనకి నిరర్థకం, అవి మనకి ఉపయోగపడవు. కానీ ప్రతి సెకండు, ప్రతి సంకల్పం, ప్రతి శ్వాస ఎప్పుడైతే మనం సఫలం చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటామో అప్పుడు ఈ గుణాలు, శక్తులు, ఆశీర్వాదాలు, ఆధ్యాత్మిక జ్ఞానం ఇలాంటి ఎన్నో ఖజానాలు మనకి లభిస్తూ ఉంటాయి. మనకి ఆటోమేటిక్గా మనకి లభిస్తూ ఉంటాయి. బట్ ఎప్పుడైతే మనం వీటిని మనం అసూయ, ద్వేషం, పక్క వాళ్ళని కిందకి లాగేయడం ఇలాంటివి ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడు వస్తుంది. కానీ ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా పోతుంది. ఒకవైపు వస్తూనే ఉంటుంది, ఇంకోవైపు పోతూనే ఉంటుంది. సో ఈ స్పిరిచువల్ లాస్ అనేటువంటివి మనం కొంచెం కూర్చుని అనలైజ్ చేసుకుంటే మన లైఫ్లో జరిగే ప్రతి ఈవెంట్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ 4 ఖజానాలకి మాలికుడైనటువంటి వాడు భగవంతుడు, పరమేశ్వరుడు, సర్వేశ్వరుడు, ఈశ్వరుడు. ఆ పరమాత్ముడి నుంచి, ఈశ్వరుడి నుంచి సర్వశక్తులు, సర్వగుణాల యొక్క ఖజానాలని మనవిగా చేసుకుందాం. మనందరం కాసేపు మెడిటేషన్ చేద్దాం. కాబట్టి అందరూ కూడా స్థిరంగా కూర్చోగలరు. చేతులు ఒక అరచే ఇంకో అరచే మీద ఇలా పెట్టి ముఖంపై చిన్న చిరునవ్వు. 3 సార్లు శ్వాస తీసుకొని వదిలేయండి. ఓ పరమాత్మ, ఈశ్వరుడా, పరమేశ్వరుడా, మీరు నాకు ఈ సుందరమైన జీవితం అనేటువంటి అమూల్యమైన ఖజానానిచ్చారు. మీరు సర్వగుణాలలో, సర్వశక్తులలో సాగరులు, జ్ఞాన సాగరులు, దయా సాగరుడవి, కరుణా సాగరుడవి. ఈ దేహాన్ని ధరిస్తూ ఈ దేహం యొక్క 2 కనుబొమ్మల మధ్య ఉన్నటువంటి చైతన్య జ్యోతినైన ఆత్మను, మీ సంతానాన్ని మీ నుండి నాకు శాంతి, ప్రేమ, సుఖం, ఆనందం అనేటువంటి తరగని నిధి లభిస్తోంది. మీరు సర్వశక్తివంతులు. మీ సర్వశక్తుల కిరణాలు నాపై పడి నా ఆంతరింగిక శక్తులన్నీ జాగరూకమవుతున్నాయి. నా మనోబలం, మనోధైర్యం, నా ఆత్మబలం, నా నిజమైన ఆస్తి మీరు ఇచ్చేటువంటి శ్రేష్ఠ శ్రీమతంపై నడుస్తూ అనేక మందికి ఈ శాంతి, ప్రేమను పంచుతూ ఉన్నాను. ఈ ఆధ్యాత్మిక సేవా మార్గంలో నాకు మీ యొక్క ఆశీర్వాదాలు లభిస్తున్నాయి. అనేకుల ఆశీర్వాదాలకు నేను పాత్రుడనయ్యాను. ఈ క్షణంలో
నేనెంతో సంతుష్టంగా ఉన్నానో, భగవంతుడు నాకు అన్నీ ఇచ్చారు. వారికి నేను ఎన్నో కృతజ్ఞతలు చెప్తున్నాను. స్థూలమైన ఆస్తిపాస్తుల వెనకాతల ఎంతో పరిగెట్టాను. కానీ ఇప్పటి నుండి నేను స్థూలానికి అతీతమైనటువంటి అనేక జన్మ జన్మలుగా నాతో వచ్చేటువంటి నిజమైన నిధులను సంపాదిస్తున్నాను. జ్ఞానము, శాంతి, ప్రేమ, సుఖము, ఆనందము, శక్తులు, ఈ ఆధ్యాత్మిక నిధులన్నీ ఆ సర్వేశ్వరుడు నుంచి నాకు లభిస్తున్నాయి. వీటితో నేను చాలా సంపన్నంగా, నిండుగా అవుతున్నాను. సంపన్నమైన జీవితం నాది. ఇందులో ఏ లోటు, ఏ కొరత నాకు లేదు. ఏ సమయంలో, ఏ రూపంలో నాకు ఏది కావాలో నేను అడగకుండానే ఆ పరమాత్ముడు నాకు ఇస్తారు. నేను సత్యమైన హృదయంతో వారిని స్మృతి చేయాలంతే. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఈ విధంగా మనం రోజు భగవంతుడు మనకి ఇచ్చినటువంటి అనేక వరాలు ఏవైతే ఉన్నాయో మనం అడగకుండానే ఆయన ఇస్తారు. వీటిని మనం కాసేపు మెడిటేషన్లో మనం నెమరు వేసుకున్నా మన లైఫ్లో మనకి నిజంగా ఎంత ఉంది అని మనకు అనిపిస్తుంది. దీనివల్ల కొరత, లోటు, నాకేమీ ఇలాంటి నిరుత్సాహాలు ఉంటాయి కదా, నాకేముంది, మాకేమొచ్చు, నాకేం చేతనవును, ఇలాగ ఒక్కొక్కసారి మనకు వచ్చేటువంటి నిరుత్సాహం ఏదైతే ఉందో అది పోయి, అబ్బా నా లైఫ్లో ఇన్ని నాకున్నాయా, నేను ఇంత సంపన్నంగా ఉన్నానా అనేటువంటి భావన మనకి కలుగుతుందన్నమాట. ఇది ఇవాల్టి మానస కార్యక్రమం. వచ్చే మానసాలో ఇంకొక అంశంతో కలుద్దాం. ఓం శాంతి. నమస్తే. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.